కారణమాస్తారు తెలిపిన మన మధ్య కదలాడుతున్న గాంధేయవాది అటువంటి కారణమాటానికి ఇవాళ ఈ వేదిక మీద పొలమూరులో సత్కారం జరగడం ఉంటే వారందరూ వారి ద్వారా సాక్షాత్ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని దర్శించినట్టుగా నేను ప్రమాణిస్తున్నాను. శ్రీపాద శాస్త్రి గారు పొలమూరులో ఉండేవారు. ఆయన ఎంత గొప్పవాడు ఇంత గొప్పవాడు చెప్పుకోవడం కంటే కూడా ఏదైనా సాధించి చేసి చూపించాలి అని వర్తమానంలో కూడా పొలమూరు పేరు దేశ దేశాల్లో ప్రస్తావించుకునే విధంగా అనేక రూపాలలో సేవలు అందిస్తున్న బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు యువతరం ప్రతినిధి బిఎస్ఎన్ కుమార్ గారికి మా పక్షంగా మీ అందరి పక్షంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా వారు ఇవాళ ప్రపంచమంతటికి అవసరమైన ఆహార ధాన్యాల కొరత గురించి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2050 వచ్చేటికి ఎంత కొరత వస్తుందో అని. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ పంటలు పండించడానికి యోగ్యమైన భూమి ఉండి కూడా అక్కడ సద్వినియోగం కావడం లేదు వాళ్ళని గుర్తించి ఇవాళ ఇందాక మన శ్రీరామూర్తి గారు చెప్పినట్టుగా ఢిల్లీలో లక్షలాది ఎకరాల్లో పంటలు పండించడం అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడం అది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన పొలమూరు కుర్రాడు చేస్తున్నాడు అంటే మన పెద్దలందరూ ఆశ్రయించాలి, యువతలందరూ పూర్తిగా తీసుకోవాలి. అటువంటి కార్యక్రమాలు చేస్తున్న కుమార్ గారికి ఇంకొక గొప్ప ప్రత్యేకత ఏమైనా అంటే గంగానది తర్వాత ఈ భారతదేశంలో గోదావరి నదిని అసలు పుణ్య నదిగా గొప్ప నదిగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ గోదావరి నది గురించి ఏదో పుస్తకాలు వచ్చినప్పుడు ఒకసారి పుస్తకాలు ఒకసారి దాని గురించి పట్టించుకోవడం ఆలోచించడం తప్ప ఆ తర్వాత దాన్ని కాలుష్యమైన చేయడం తప్ప వేరే పని అయితే మనకేం లేదు. గంగానదికి ఏ విధంగా అయితే అక్కడ సంప్రదాయాలతో నిత్యం హారతి ఉత్సవం జరుగుతుందో అదేవిధంగా గోదావరి నది కూడా వైభవాన్ని తీసుకురావాలి, వర్తమాన వైభవాన్ని తీసుకురావాలి అని చెప్పి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి దాని మీద ఎంతో అధ్యయనం చేసి ఇవాళ ఆయన ఎక్కడున్నా సరే కూడా మొదలుపెట్టిన నుంచి ఇవాళ వరకు నిర్విరామంగా నిరాటంకంగా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారంటే అది కూడా మీ పొలమూరు ఘనత అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటూ దానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు. కార్యక్రమాల్లో భాగంగా ఈ గ్రామానికి చెందినటువంటి దాన్ని ఏమంటారు, ఒక వడ్రకం లేకపోతే ఒక ఆయిల్ ఇంజిన్ బాగు చేయడం, లేకపోతే ఒక ఇనప పనులు చేయడం, కన్స్ట్రక్షన్స్ నిర్మాణ పనులు చేయడం, ఆ నిర్మాణం పని నాణ్యత 100 సంవత్సరాలుగా నిలబడేలా చేయడం, అలాంటి చాకచక్య నైపుణ్యం ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ కులస్తులు ఈ గ్రామంలో ఉన్నారు. మరొకసారి నేర్పిస్తే అది 100 కలవలసిందే. అలాంటి నైపుణ్యం నిపుణత కలిగినటువంటి శ్రీ మానేపల్లి సత్యనారాయణాచార్యులు గారు, వారి సోదరులు శ్రీ సత్యలింగం గారు, వారిద్దరిని ఈ సభా వేదికపై ఈ సందర్భంగా సత్కరించదలిచింది. కాబట్టి శ్రీ మానేపల్లి సత్యనారాయణాచార్యులు గారి ముందుగా వేదికపైకి రావాల్సిందిగా శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే శ్రీ సత్యనారాయణ ఆచార్య గారిని పుష్పమాలతో సత్కరించడానికి ఆయన అభిమానులు ఇక్కడ వచ్చారు. దాన్ని ఒక్కొక్కరి వేదిక వద్దకు రావాలని కోరుతున్నాను. చెప్పగలిగినటువంటి గొప్పవాడు. ఒక అమర్శిల్పి చక్కెరలా ఆ శిల్పాన్ని ఇలా వేలుతో పెట్టి ఒక గొల్ల సౌండ్ వస్తే దాని నాణ్యత ఆచార్య గారు ఆ చెవిని పెట్టి ఇది 10 ఏళ్ళు ఉంటుందా సంవత్సరం ఉంటుందని చెప్పగలిగిన గొప్పవాడు.
అలా తయారు చేసి 100 ఏళ్ళు నిలబెట్టగలిగిన గొప్పవాడు. బహుశా ఇలాంటి వాళ్ళు 100 ఏళ్ళకు ఒకసారి మనం ఈ సభా వేదికపై నుంచి అభినందనలు తెలియజేస్తూ వారి పెద్దరికానికి లభించినటువంటి వారి వృత్తి నిపుణతకు లభించినటువంటి ఈ గౌరవానికి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ మనస్ఫూర్తిగా ఆనందిస్తోందని చెప్పి మనం చేస్తూ తర్వాత వీరి సోదరులు